శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. తనకి ప్రాణహాని ఉందంటూ కూడా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా తనకి బెదిరింపులు వస్తున్నాయంటూ ఫిర్యాదులో వెల్లడించారు. శ్రీకాకుళంలో గ్రూపు కుల రాజకీయాలు నడుస్తున్నాయని కూడా దువ్వాడ చెబుతున్నారు. తనకు మళ్లీ 2+2 గన్మెన్లు ఇవ్వాలి అంటూ విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్పై దువ్వాడ ఆరోపణలు చేశారు. నేను చనిపోతే ధర్మాన బ్రదర్సే బాధ్యులు అంటూ కూడా దువ్వాడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ బయటికి వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. శ్రీకాకుళం రాజకీయాల్లో కూడా నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఓ ఫిర్యాదు కూడా చేశాను. అదేంటంటే గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. అలాగే మరి ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కడే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టినటువంటి వాళ్ళం. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ని నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటైనటువంటి జీవితం. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీయిజం, ఇది ఎప్పుడు నేను జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 25 సంవత్సరాల నా జీవిత చరిత్రలో నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికే వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. నిజమే, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసా? నీ అంతు చూస్తాం, నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమ్మాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం, ఇలాంటి హెచ్చరికలు. ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాసే చెప్పాడు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్లో మరి ఉండక్కర్లా, ఇప్పుడు కృష్ణదాసే అడ్మిట్ అయ్యాడు. ఉద్యమాలతో నుంచి వచ్చిన నేపథ్యం నాది, అదిరే బెదిరే గుండె కాదు ఇది. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, బుర్రలో పెట్టుకోండి. నాకేదో అటాక్ చేసేస్తామంటే నీ చేత అయిపోతే పోతాం, అటాక్లో పోయినా పర్వాలేదు. నా సాధ్యమైనంత వరకు ఒక్కడిని ఎదుర్కొంటాను. నాకు చాలామంది రాత్రి చెప్పారు, మీ వెనక ఒక 20-30 కార్లతో వస్తాను. ఎన్ని రోజులు వస్తారు, ఎంతమంది వస్తారు? ఒక్కడిని నేను ఎదుర్కోవాలి, కాబట్టి ఒక్కడిని నేను వెళ్తా, ఏం పర్వాలేదని చెప్పాను. నేను ఒక్కడిని ఎదుర్కొంటాను. ఒకవేళ ప్రజల ఆశస్సులు నాకున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగిపోతే ఆ ప్రాణంలో నా ప్రాణానికి నాకు ముప్పు కావడానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులే బాధ్యులు అని స్పష్టంగా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. అయితే దీంట్లో కేవలం ధర్మాన బ్రదర్స్ పేర్లేనా, ఇంకెవరి పేర్లేనా రావటం జరిగిందా? అసలు ఏం పేర్కొన్నారు ఈ ఫిర్యాదులో? మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోని ఈ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయంగా కాదు,
తన చేష్టల వల్ల తన ప్రవర్తన వల్ల కూడా హాట్ టాపిక్ గా మారారు. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా కూడా అతనికి పేరుంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. దివ్యల మాదిరి అంశం కానీ, అదేవిధంగా దానికి ముందు జగన్ కోసం చేసిన వ్యాఖ్యలు అయితేనేమి, తర్వాత జగన్ పార్టీని తప్పినగా నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్ తోటి వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే మనం చూసుకుంటే గడిచిన రోజులు 2 రోజుల క్రితం అయితే తనకి ప్రాణహాని ఉందని చెప్పి తనకి ఈ ధర్మాన సోదరుల నుంచి, అదేవిధంగా ఒక సామాజిక వర్గం నుంచి, దాంతోపాటు నిమ్మాడకు చెందిన మన రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఇందిరాపు ఈయన దగ్గర నుంచి కూడా ఎర్రన్ నాయుడు, ఇటువంటి వాళ్ళని సత్యనాయుడు దగ్గర నుంచి కూడా తనకి ప్రాణహాని ఉంది వీళ్ళందరూ అని చెప్పేసి మొన్న రోజు రాత్రి హల్చల్ చేస్తుంటే మనం చూసాము. అయితే నిన్న కంప్లైంట్కి వచ్చేసరికి నేను ధీటుగా ఎస్పీని కలిసి తనకి ఈ ధర్మాన సోదరుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి వాటి పూర్తి డేటా ఆధారాలు సహా ఎస్పీకి అందజేశానని చెప్పేసి నన్ను చెప్తున్నారు. తనను రాజకీయంగా అనగదొక్కాలని చెప్పి, తమ సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని చెప్పేసి ఇటువంటి ప్రయత్నాలు ఈ పార్టీలో జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. నేను అయితే ముఖ్యంగా కూడా తనకి ప్రాణహాని ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. తనకి ఇంకా కూడా బెదిరింపు కాల్స్ వస్తుంది. తనకి ఏదన్నా అయితే ధర్మాన బ్రదర్సే కారణం అని చెప్తున్నారు. దీని మీద ధర్మాన కూడా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే ధర్మాన కృష్ణదాసు, ధర్మాన బ్రదర్స్ ని కేడీ బ్రదర్స్ అని చెప్పేసి ఈయన వాళ్ళకి నిర్వచనం కూడా చెప్తున్నారు. ఈ కేడీ బ్రదర్స్ నుంచి తనకి ప్రాణహాని ఉందని, ఈ తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఆ కేడీ బ్రదర్స్ హావా శ్రీకాకుళం జిల్లాలో మరో వ్యక్తిని ఎరగనివ్వటం లేదన్న సొంత పార్టీలు ఉన్నప్పటికీ ఈ కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీళ్ళ ద్వారానే తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి తనకు ఖచ్చితంగా కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. తనకి ఏమైనా సరే భారతీయ బాధ్యత. ఇదే నేపథ్యం ఎస్పీ దగ్గర కూడా స్పష్టం చేశాను. గతంలో కూడా టెక్కల్లోని మనం కంప్లైంట్ కూడా, ఫిర్యాదు కూడా నేరుగా చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి తను సింగిల్ గానే పోరాడతానని చెప్పి, వాళ్ళతో పోరాడతానని చెప్పి చెప్తున్నారు. తనకి గతంలో ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తన పోరాటాలు చేశానని, తన ముందు నుంచి తన పోరాటాలు చూసి తనకి పార్టీలో తనకు స్థానం వచ్చిందని చెప్పి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కూడా దానికి భిక్ష పెట్టాలని చెప్పి చెప్తున్న వ్యక్తి ఈ రోజు ఆ సొంత పార్టీ నేతల నుంచే ఇటువంటి బెదిరింపు ఆరోపణలు ఎదుర్కోవడం, అందులో వాస్తవాలు ఎంత ఏం జరుగుతున్నది దానిపై మొత్తం సిక్కుల రాజకీయం మీద ఒక్కసారిగా ఇది సంచలనమని చెప్పాలి. రేణు, అంటే ఇప్పుడు ఎటువంటి బెదిరింపులు దువ్వాడ శ్రీనివాస్ ఎదుర్కొంటున్నారు? మరొకటి ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్కి సొంత పార్టీ నుంచి ఇటువంటి బెదిరింపులు రావటానికి కారణం దువ్వాడ అక్కడ ఎదుగుతున్నారన్న కారణమా ఏంటి? దువ్వాడ ఒక రకంగా ఎదుగుదల అన్నది ఎమ్మెల్సీగా ఇప్పటికీ ఆయన ఉన్నారు. పార్టీని సస్పెండ్ అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు. జగన్ కి అత్యంత ఆప్తుడిగా కూడా ఆయన కొనసాగారు. అయితే ఈ దివ్యుల మాదిరి అంశం తెరపైకి వచ్చింది నుంచి కొంత పార్టీ వ్యవహారాలకి అంటి ముట్టినట్లు ఉన్న జగన్ అంటే అభిమానం అన్నది అని చెప్పి ఈయన బహిరంగ చెప్పుకుంటూ వస్తున్న అంశం మనం చూడవచ్చు. ఒక రకంగా చూసుకుంటే దీని మీద తనకు ఎదుగుదల త్వరలో మళ్ళీ పార్టీలోకి చేరుతారేమో, పార్టీ మళ్ళీ జగన్ ఆదరిస్తారేమో, జగన్ అర్థం చేసుకుంటారా, మళ్ళీ పార్టీలో పూర్వవైపు తనకు వస్తుందా అన్న భయంతో సొంత పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి చేస్తున్నారా అని చెప్పి ఈ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ సిక్కు రాజకీయంలో ఒక్కసారిగా సుడిగాలిలా వచ్చి సునామీలా మారిందా ఈ దువ్వాడ అంశం అన్నది తర్వాత చర్చనీయాంశమైంది. నేను మరి దీని తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? ధర్మానకు ఏమైనా నోటీసులు ఇస్తారా ఏంటి? అది పూర్తిగా రాజకీయాలతో ముడిపడిన అంశం కాబట్టి ఈ ఫిర్యాదు అయితే స్వీకరించారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ బెదిరింపుకు వచ్చిన కాల్స్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి అది ఒక ప్రమేయంతో చేస్తారా లేకపోతే ఆగతాయితనంగా చేసినా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి పూర్తిగా సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యల మీద దాని యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు సంచలనంగా చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలుగా మారాయి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతల నుంచి ప్రాణహాని తనకు ఉందంటూ కూడా కంప్లైంట్ చేశారు. ఈ మధ్య తనకు గతం నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్కి ఫోన్ కాల్స్ వచ్చేవి, బెదిరింపు కాల్స్. ఈ మధ్య ఈ ఫోన్ కాల్స్ అనేవి కూడా పెరిగిపోయాయి అంటూ కూడా తాను చెప్పటము, శ్రీకాకుళంలో గ్రూపు కుల రాజకీయాలు నడుస్తున్నాయంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తనకి ఇప్పుడు సెక్యూరిటీ కావాలి, 2+2 గన్మెన్లు కావాలి అంటూ కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీని మీద
పూర్తిగా కూడా ఎస్పీ విచారణ చేపట్టి తను ఏదైతే కోరారో 2+2 గన్మెన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారా లేదా ఏంటి అనేది కూడా ఎదురు చూడాలి. మరోవైపు ధర్మాన శ్రీనివాస్ మీద ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. మరి విచారణ చేపట్టి ధర్మాన బ్రదర్స్ తనకి ప్రాణహాని ఉంది ధర్మాన బ్రదర్స్ నుంచి అని తాను చెప్పడం జరిగింది. మరి వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, న్యాయపరంగా ముందుకు వెళ్తారా ఏంటి అనేది చూడాలి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి వచ్చినాడు వాళ్ళు ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాస్ నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నా. లేదా అటాక్ చేసుకుంటే అని అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఉచ్చ రాజకీయాల్ని బయటపెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయటపెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయటపెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధమే. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాస్.